नमो वेदात्मकाय वेंकटेशाय प्रायः प्रपन्नजनता प्रथमावगाह्यौ मातुस्तनाविव शिशोरमृतायमानौ प्राप्तौ परस्परतुलामतुलान्तरौ ते श्रीवेंकटेशचरणौ शरणं प्रपद्ये। श्रीवेंकटेशचरणौ शरणं प्रपद्ये। समस्त जगत्तुकी मूलाधारమైన భగవద్వైశిష్ట్యాన్ని మనందరికీ కూడా అనుభవంలోకి తెస్తూ ఉన్నటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. ఈ క్షేత్రానికి విచ్చేసి పరమాత్మని ఒక్కసారి చూసి మన కష్టములని చెప్పుకున్నంత మాత్రముననే ఆయన తన యొక్క సౌందర్యముతో ప్రభావముతో అనుగ్రహముతో తన పాదాలని ఆశ్రయించిన భక్తులని అక్కున చేర్చుకుని వారి కష్టములను తొలగించి వారికి అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు శ్రీనివాస స్వామి వారు. అటువంటి దివ్య సన్నిధానంలో ధర్మకార్యాన్ని ఆచరించడం అనంటే అది ఒక రకంగా అలభ్యం, అందరికీ దక్కేటటువంటి భాగ్యం కాదు. భౌతికంగా ఎక్కడ ఉన్నప్పటికీ మానసికంగా స్వామివారి సన్నిధానంలో గడపడం అనేది అది చాలా అరుదైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వామివారి చెంత ప్రతినిత్యము ధర్మ కార్యాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఆ ధర్మకార్యమే అరణ్యపరమ పారాయణ రూపంగా ఈనాడు పరిణమించింది. మనందరికీ కూడా విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నది. జ్ఞాన విజ్ఞాన సహితమైన గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ మనం పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉన్నాం. కలిదోష నివృత్తికై పరమాత్మని ప్రార్థిస్తూ ఈనాడు మన పారాయణానికి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం
సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యథా యథా హి నృపతిః పుష్కరేణైవ జీయతే తథా తథాస్య వైద్యోతే రాగో భూయోభివర్ధతే. నిన్న చెప్పుకున్నాం, దమయంతి వార్ష్ణేయుడు అనేటటువంటి రథసారథిని పిలిపించుకున్నది. మంత్రుల ద్వారా ఎంత పోగొట్టుకున్నామో ఆ విషయాన్నంతా నలమహారాజుకు చెప్పించి, తను వెళ్ళి చెప్పి తన మాట వినకపోతే బాధపడుతూ చివరికి బృహత్సేనని పిలిచి ఆమె ద్వారా వార్ష్ణేయుణ్ణి పిలిపించింది అను చెప్పుకున్నాం. వార్ష్ణేయుడికి చెప్పింది, మహారాజు మంచిగా ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసుకున్నారో, నీతో ఎలా ఉండేవారో నీకు బాగా తెలుసు కదా. ప్రస్తుతం ఆయన విషమ పరిస్థితుల్లో ఉన్నారు. తస్యత్వం విషమస్థస్య సాహాయ్యం కర్తుమర్హసి. విషమ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయనకి నీవే సహాయం చేయడానికి తగినటువంటి వాడివి అని చెప్పి ఆ వార్ష్ణేయుడితో అన్నది అని కూడా చెప్పుకున్నాం. ఇక అంటోంది నాడు ఆ సహాయం గురించి చెప్పబోతూ, వార్ష్ణేయ యథా యథా నృపతిః పుష్కరేణైవ జీయతే. పుష్కరుడి చేతిలో ఈ మహారాజు ఓడిపోతున్న కొద్దీ ఆయనకి పాచికలాట మీద ఆసక్తి పెరిగిపోతూ ఉన్నది. భూయ అభివర్ధతే రాగ, మళ్ళీ మళ్ళీ పెరిగిపోతోంది. ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలి అని అనిపిస్తోంది. దాంతో సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఏం మిగలలేదు, ఇంకా చాలా బాధగా ఉన్నది. ఈ సమయంలో నువ్వు సహాయం చేయాలి. ఇక్కడ యథా చ పుష్కరస్యాక్షాః పతంతి వశవర్తినః తథా విపర్యయశ్చాపి నలస్యాక్షేషు దృశ్యతే. వార్ష్ణేయ, పుష్కరుడు పాచికలు వేస్తూ ఉన్నాడు. పుష్కరుడు ఏం కోరుకుంటే అలా అక్కడ పాచిక కోరికని అనుసరించి పడుతూ ఉన్నది. అలా అన్ని పాచికలు అలాగే పడుతూ ఉన్నాయి. నలమహారాజు దగ్గర కూడా పాచికలు ఉన్నాయి. ఈయన కూడా పాచికలు వేస్తూ ఉన్నాడు. తను కోరుకున్న దానికి వ్యతిరేకంగా అక్కడ పాచికలు పడుతూ ఉన్నాయి. దాంతో పుష్కరుడు ప్రతి ఆటలోనూ గెలుస్తూనే ఉన్నాడు. మహారాజు ప్రతి ఆటలోనూ ఓడిపోతూనే ఉన్నాడు. సుహృత్ స్వజన వాక్యాని యథావన్న శృణోతి చ మమాపి చ తథా వాక్యం నాభినందతి మోహితః నూనం మన్యేన దోషోస్తి నైషధస్య మహాత్మనః యత్తు తే మచనం రాజా నాభినందతి మోహితః. అంటోంది వార్ష్ణేయ, మహారాజు తనకి మిత్రులైనటువంటి వారి మాట పెడచెవిన పెట్టాడు. అలాగే తన వాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్ని కూడా పక్కన పెట్టాడు. మమాపి చ తథా వాక్యం, నా మాటని కూడా ఆయన
జూదం మీద వ్యామోహంతో పెడచెవిన పెట్టారు, వినట్లేదు. అయితే ఇలా మా మాటల్ని వినకపోవడం, మేం చెప్పిన దాన్ని తలకెక్కించుకోకపోవడం అనేది నలమహారాజు యొక్క దోషం అని చెప్పి నేను భావించట్లేదు. ఎందుకో రాజు మోహంతో నా మాట వినట్లేదు అని చెప్పింది. చూడండి, నూనం మన్యే న దోషోస్తి నైషధస్య మహాత్మనః. ఎంత నమ్మకమో చూడండి దమయంతికి నలమహారాజు మీద. కొంచెం కూడా నలమహారాజు దోషం లేదు. ఏదో మోహంతో ఆయన మా మాటలు వినట్లేదు, అంతేకాని ఆయన చెడ్డవాడై అలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి నేను అనట్లేదు అని తన భర్త మీద అంత విశ్వాసం పెట్టుకుని ఆవిడ మాట్లాడుతూ ఉన్నది. ఇంత కష్టకాలం వచ్చినప్పటికీ కూడా అలా మాట్లాడుతూ, శరణం త్వాం ప్రపన్నాస్మి సారథే కురు మద్వచః నహి మే శుద్ధ్యతే భావః కదాచిత్ వినశేదపి. సారథి, నా మనస్సు ప్రస్తుతం నిర్మలంగా లేదు. ఎప్పుడైనా నా భావం వేరే విధంగా కూడా ఉండవచ్చు, నా ఆలోచన మారచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని నేను ఇప్పుడే నీ శరణు కోరుతూ ఉన్నాను, నాకు సహాయం చేసి పెట్టు. నా మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారం నాకు సహాయం చెయ్యి అంటూ తన సహాయాన్ని అడుగుతోంది. నలస్య దయితానశ్వాన్ యోజయిత్వా మనోజవాన్ ఇదమారోప్య మిథునం కుండినం జాతుమర్హసి. ఏమిటి దమయంతి వార్ష్ణేయుణ్ణి అడిగేటటువంటి సహాయం అంటే? అంటోంది ఆవిడే, వార్ష్ణేయ నలమహారాజుకి అత్యంత ఇష్టమైన మనోవేగంతో ప్రయాణం చేయగలిగేటటువంటి గుర్రాలని రథాలకి పూంచిపెట్టు. అలాగే మా పిల్లలైనటువంటి ఇంద్రసేనుణ్ణి ఇంద్రసేనని ఇద్దరినీ కూడా రథం మీద కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరినీ తీసుకుని కుండినపురానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఈ పిల్లలిద్దరినీ కూడా దించాలి. ఇదే నాకు నువ్వు చేయవలసిన సహాయం అని అంటూ, మమ జ్ఞాతిషు నిక్షిప్య దారకౌ స్యందనం తథా అశ్వాంశ్చేమాన్ యథా కామం వసవాన్యత్ర గచ్చవా. అక్కడ కుండినపురంలో మా తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లి తండ్రి, వాళ్ళ దగ్గర ఈ పిల్లలిద్దరినీ కూడా ఉంచి ఆ పైన రథాలని అశ్వాల్ని రెండింటినీ కూడా తీసుకుని నీవు అక్కడే ఉంటాను అనంటే అదే రాజ్యంలో ఉండవచ్చు, లేదు మరెక్కడికన్నా వెళ్తాను అనంటే అక్కడికైనా వెళ్ళు, ఇబ్బంది ఏం లేదు. ముందు వీళ్ళిద్దరినీ మటుకు తీసుకువెళ్ళి అక్కడ దించేవయ్యా, ఈ సహాయం ఒకటి చేసి పెట్టు అని అడిగింది. ఆవిడ ఆలోచన అంత దూరంగా ఉన్నది. రేపు అంతా పోగొట్టుకుంటే పిల్లలు ఏమైపోతారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి ముందు వీళ్ళని రక్షిస్తే మనం రక్షింపబడినట్లే. వాళ్ళిద్దరూ ముందు సుఖంగా తాతగారి దగ్గర ఉంటారు, ఆ తర్వాత భగవంతుడు ఎట్లా నడిపిస్తాడో, నా భాగ్యం ఎట్లా ఉన్నదో జరుగుతుంది అని చెప్పి ఆవిడ భావించింది. వెంటనే వార్ష్ణేయుడికి ఈ విషయాన్నంతా కూడా ఇలా చెప్పింది. చెప్పేటప్పటికీ దమయంత్యాస్తు తద్వాక్యం వార్ష్ణేయో నలసారథి న్యవేదయత శేషేణ నలామాత్యేషు ముఖ్యశః. దమయంతి ఇలా చెప్పింది కదా అని చెప్పి వెంటనే అలాగే అమ్మా అని చెప్పి వార్ష్ణేయుడు వెళ్ళిపోవడానికి లేదు. అందుకని రేపు ఏదైనా జరగకూడనిది జరిగితే
ఈ వార్ష్ణేయుణ్ణి అందరూ కూడా తప్పుపడతారు. స్వతంత్రంగా అతను అట్లా ప్రవర్తించడానికి లేదు. రాజు అందుబాటులో లేకపోతే మంత్రులకి చెప్పాలి, ఆ పైన పని చేయాలి, అంతే తప్ప స్వతంత్రించి పని చేయకూడదు. ఆ ధర్మ సూక్ష్మం తెలిసినటువంటి వాడు వార్ష్ణేయుడు. అందుకని అప్పటికప్పుడు నలమహారాజుకి ముఖ్యమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని దమయంతి చెప్పినటువంటి మాటలన్నీ వాళ్ళకి వినిపించాడు. ఆ పైన తైస్సమేత్య వినిశ్చిత్య సోనుజ్ఞాతో మహీపతే యయౌ మిథునమారోప్య విదర్భాంస్తేన వాహినా చెప్తూ ఉన్నారు బృహదర్శ మహర్షి. ధర్మరాజా, ఆ వార్ష్ణేయుడు మంత్రులందరితో కలిసి చర్చించాడు. దమయంతిలా మహారాణి చెప్పింది. పిల్లలిద్దరినీ కూడా భీమ మహారాజు దగ్గరికి తీసుకుని వెళ్ళమని చెప్పింది, విదర్భ దేశానికి. అక్కడ భీమ మహారాజు దగ్గర వదిలిపెట్టమని చెప్పింది. ఏం చేయమంటారు? ఇది సరైనటువంటి సమయమేనా? ఇప్పుడు నేను తీసుకువెళ్ళొచ్చా? మీరు ఆరోగ్య ఇస్తూ ఉన్నారా అంటూ ఇట్లా వాళ్ళందరితోటి కలిసి విచారించాడు. పైన వినిశ్చిత్య నిశ్చయం కూడా చేసుకున్నాడు. సోనుజ్ఞాత, ఆ పైన వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళు, వాళ్ళిద్దరినీ కూడా ముందు క్షేమంగా అక్కడ దించు అని చెప్పి అన్నారు. వాళ్ళ దగ్గర అనుజ్ఞ పొందాడు వాళ్ళందరి దగ్గర. ఆ పైన యయౌ మిథునమారోప్య, ఇంద్రసేనని ఇద్దరిని కూడా రథం మీద కూర్చోబెట్టుకుని విదర్భ దేశానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హయాంస్తత్ర వినిక్షిప్య సూతో రథవరంచతం ఇంద్రసేనాంచతాం కన్యాం ఇంద్రసేనంచ బాలకం ఆమంత్ర్య భీమం రాజానం ఆర్తః శోచన్ నలం నృపం అటమానస్తతో యోధ్యాం జగామనగరీం తదా. విదర్భ మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత భీమ మహారాజు దగ్గరికి నలుడి విషయాన్ని మొత్తాన్ని కూడా చెప్పాడు. అయ్యా మహానుభావ, మహారాజు ఈ విధంగా జూదంలో మునిగి తేలుతూ ఉన్నారు, సర్వస్వము కూడా హరించుకుపోయింది, ఇంకేమీ మిగలలేదు. మహారాణి నన్ను పిలిచారు, వీళ్ళిద్దరిని మీ దగ్గర వదిలిపెట్టమని చెప్పారు. నేను మంత్రులతో విచారించాను, వాళ్ళందరూ కూడా అదే విషయాన్ని చెప్పారు. మీ దగ్గర ఉంచడమే శ్రేయస్కరం అన్నారు. అందుకని ఇగో ఇంద్రసేనని ఇద్దరిని కూడా తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడుతున్నాను అని వాళ్ళ దగ్గర ఉంచాడు. భీమ మహారాజు వాళ్ళ హక్కును చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎంతో బాధపడి ఆ గుర్రాలని రథాన్ని కూడా ఆ విదర్భ దేశంలోనే కుండిన నగరంలో ఉంచి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వార్ష్ణేయుడు అయోధ్యకు చేరాడట. ఆ అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఋతుపర్ణం సరాజానం ఉపతస్థే సుదుఃఖిత భృతించోపయయౌ తస్య సారథ్యేన మహీపతే. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి కుండినం ప్రతి కుమారయోః ప్రస్థాపనే షష్ఠితమోధ్యాయః. బాగా బాధపడుతూ ఉన్నాడు ఋతుపర్ణుడు. రాజవియోగాన్ని భరించలేకపోతూ ఉన్నాడు. నలమహారాజు చాలా గొప్పవాడు. అటువంటి వాడు విషమ పరిస్థితుల్లో ఉంటే తను దూరంగా వచ్చేశాను అని అనుకుంటున్నాడు. అలా బాధపడుతూ అయోధ్యకు వెళ్ళి ఆ పైన వార్ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు అని ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఋతుపర్ణస్య రాజర్షేహే స్మరణం కలినాశనం అని చెప్పి ఈ ఋతుపర్ణ మహారాజుని, నలుణ్ణి, దమయంతిని వీళ్ళని తలుచుకుంటేనే కలిదోషం పట్టదట. అంతటి గొప్పవాడైన ఈ కథలోనే మనకి చివరిలో
తెలుస్తుంది. ఆ ఋతుపర్ణ మహారాజు చాలా యోగ్యుడు. ఆయన దగ్గరే మళ్ళీ రథసారథిగా ఈ వార్ష్ణేయుడు ఉద్యోగాన్ని పొందాడు. వాళ్ళు ఇచ్చేటటువంటి జీవన భృతిని కొంత జీతాన్ని ఇతను పొందుతూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో సర్వస్వం నష్టమైంది. ఇక పుష్కరుడి చేతిలోకి సమస్తము వచ్చేసింది. రాజ్యము, అలాగే అధికారము, సంపద అంతా వచ్చేసినాయి. అలాంటి సమయంలో ఇక ఆ పుష్కరుడు నలమహారాజుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడో, నలమహారాజు ఆ పైన ఏ నిర్ణయం తీసుకున్నాడో, ఎట్లా వీళ్ళ జీవనం ఆరంభమైందో ఇక రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి ఈ శ్లోకముల్ని చక్కగా పారాయణ చేస్తూ ఋతుపర్ణ మహారాజును కూడా తలుచుకుంటూ మనం కలిదోష బాధల నుండి నివృత్తమవుదాం. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నలమహారాజు యొక్క రాజ్యము క్రమక్రమముగా హరించుకుపోతూ ఉన్నటువంటి సందర్భంలో తన భార్య అయినటువంటి దమయంతి తన కుమారుడు కుమార్తె అయినటువంటి వారి ఇరువురు పిల్లలను కూడా వార్ష్ణేయుడు ద్వారా తన కుండిన నగరానికి ఏ విధంగా తీసుకుని వెళ్ళారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 14వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యథా యథా హి నృపతిః యథా యథా హి నృపతిః పుష్కరేణైవ జీయతే పుష్కరేణైవ జీయతే తథా తథాస్య వైద్యూతే తథా తథాస్య వైద్యూతే రాగో భూయోభివర్ధతే రాగో భూయోభివర్ధతే యథా చ పుష్కరస్యాక్షాః యథా చ పుష్కరస్యాక్షాః పతంతి వశవర్తినః పతంతి వశవర్తినః తథా విపర్యయశ్చాపి తథా విపర్యయశ్చాపి నలస్యాక్షేషు దృశ్యతే నలస్యాక్షేషు దృశ్యతే సుహృత్స్వజన వాక్యాని సుహృత్స్వజన వాక్యాని యథావన్న శృణోతి చ యథావన్న శృణోతి చ మమాపి చ తథా వాక్యం మమాపి చ తథా వాక్యం నాభినందతి మోహితః నాభినందతి మోహితః నూనం మన్యేన దోషోస్తి నూనం మన్యేన దోషోస్తి నైషధస్య మహాత్మనః నైషధస్య మహాత్మనః యత్తు మే వచనం రాజా యత్తు మే వచనం రాజా నాభినందతి మోహితః నాభినందతి మోహితః శరణం త్వాం ప్రపన్నాస్మి శరణం త్వాం ప్రపన్నాస్మి సారథే కురు మద్వచః సారథే కురు మద్వచః నహి మే శుధ్యతే భావః నహి మే శుధ్యతే భావః కదాచిద్ వినశేదపి కదాచిద్ వినశేదపి నలస్య దయితానశ్వాన్ నలస్య దయితానశ్వాన్ యోజయిత్వా మనోజవాన్ యోజయిత్వా మనోజవాన్ ఇదమారోప్య మిథునం ఇదమారోప్య మిథునం కుండినం యాతుమర్హసి కుండినం యాతుమర్హసి మమ జ్ఞాతిషు నిక్షిప్య మమ జ్ఞాతిషు నిక్షిప్య ద్వారకౌ స్యందనం తథా ద్వారకౌ స్యందనం తథా అశ్వాంశ్చేమాన్ యథా కామం అశ్వాంశ్చేమాన్ యథా కామం వసవాన్ యత్ర గచ్చవాన్ వసవాన్ యత్ర గచ్చవాన్ దమగంత్యాస్తు తద్వాక్యం దమయంత్యాస్తు తద్వాక్యం వార్ష్ణేయో నలసారథిః వార్ష్ణేయో నలసారథిః న్యవేదగదశేషేణ
న్యవేదయదశేషేణ నలామాత్యేషు ముఖ్యశః నలామాత్యేషు ముఖ్యశః తైః సమేత్య వినిశ్చిత్య తైః సమేత్య వినిశ్చిత్య సోనుజ్ఞాతో మహీపతే సోనుజ్ఞాతో మహీపతే యయౌ మిథునమారోప్య యయౌ మిథునమారోప్య విదర్భాంస్తేన వాహినా విదర్భాంస్తేన వాహినా హయాంస్తత్ర వినిక్షిప్య హయాంస్తత్ర వినిక్షిప్య సూతో రథవరంచతం సూతో రథవరంచ తం ఇంద్రసేనాంచ తాం కన్యాం ఇంద్రసేనాంచ తాం కన్యాం ఇంద్రసేనం చ బాలకం ఇంద్రసేనం చ బాలకం ఆమంత్ర్య భీమం రాజానం ఆమంత్ర్య భీమం రాజానం ఆర్తశోచన్నలం నృపం ఆర్తశోచన్నలం నృపం అటమానస్తతో యోధ్యాం అటమానస్తతో యోధ్యాం జగామ నగరీం తదా జగామ నగరీం తదా ఋతువర్ణం స రాజానం ఋతుపర్ణం స రాజానం ఉపతస్థే సుదుఃఖితః ఉపతస్థే సుదుఃఖితః భృతిం చోపయయౌ తస్య భృతిం చోపయయౌ తస్య సారథ్యేన మహీపతే సారథ్యేన మహీపతే ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి కుండినం ప్రతి కుమారయోః ప్రస్థాపనే కుండినం ప్రతి కుమారయోః ప్రస్థాపనే షష్టితమోऽధ్యాయः షష్టితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో ప్రతినిత్యం మనం పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాం, ఆయన స్మరణ చేస్తూ పుణ్యాత్ములమవుతూ ఉన్నాం. ఈనాడు కూడా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చక్కగా గోవింద గోవింద అంటూ స్వామివారిని కీర్తిద్దాం, స్వామివారి ఆశీస్సులని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భుగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
దురిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజగదాధర గోవింద గిరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద గడ్డి కసులువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయనే గోవింద శేష
శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గట్టికాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడిగడికి దండాల కూడా అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. మన పారాయణాన్ని చక్కగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం